ఇగో అందరూ నీలా నాలా ఇక్కడే మాట్లాడి ఉండిపోవట్లేదు, కొందరు ఇంటి మీదకి కూడా వెళ్ళిపోతున్నారు. సో అలా ఇంటి మీదకి వెళ్లకుండా ఉండాలంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా వీడు అక్కడ పిలుచుకోవాలి, లేకుంటే వీడైనా వీళ్ళ ఫ్యామిలీ దగ్గర వచ్చి అందరితో ఆ షాక్అవుట్ చేసుకోవాలి ఆ విషయాన్ని. ఒకప్పుడు యూట్యూబ్ ద్వారానే డబ్బులు అడుక్కున్నాడు, నాకు ₹1 వేయండి, నాకు అంటే మంచిగా ₹1 వేసినా 2-3 లక్షలు అయిపోతుంది నాకు డబ్బులు అడుక్కున్నాడు. ఇప్పుడు వాళ్ళ మీదే దాడి చేస్తున్నాడు. లేదు భయ్యా, యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ లో చేసిన వాడు ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి లేకుంటే ఫాలో చేయండి అని అడగకుండా ఉన్నాడు ఎప్పుడు భయ్యా? ఎందుకు అడగారు భయ్యా? ఖచ్చితంగా అడుగుతారు. శివాజీ మీద స్పందించిన అనసూయ నాగబాబు గారు ఎందుకు స్పందించారు? అదే మేడం అనసూయ గారు, ఆ చిన్మయి మేడం గారు మీరు ఎక్కడున్నారు? ఇంత పెద్ద పెద్ద ట్వీట్ పెట్టారు ఆ చిన్మయి మేడం గారు. అయితే మేడం ఎక్కడున్నారు మేడం? మీరు నాకు కనబడతలేరు. మేము ఆ రోజు ఒక్కరోజు హల్చల్ చేశారు, ఈ తర్వాత కనబడతలేదు మీరు. దయచేసి రండి, ఇప్పుడు రండి సోషల్ మీడియాలో. ఇప్పుడు చెప్తున్నారు కదా ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడుతున్నారు, ప్రతి ఒత్తలు అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు. ఇప్పుడు రండి, ఇప్పుడు వచ్చి మాట్లాడండి. అది ఇప్పుడు వచ్చి మాట్లాడండి, అది నేను చెప్తున్నాను. మేడం చిన్మయి గారు, మేడం అనసూయ గారు, మేడం అంటున్నానండి, రండి మేడం, వచ్చి మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడండి. శివాజీ గారిని ఒకరిని చేసి అసలు సామాన్లు చాలా చిన్నది బ్రో. నేను చెప్తున్నా కదా, అప్పట్లో మహానుభావుడు పుట్టక ముందే 2002 వరకు చూడలేదే ఇంత సరుకు అని చెప్పేసి బాపు మన పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు అప్పుడే చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు వీళ్ళు చెడ్డీలు వేసుకుంటున్నారేమో, కానీ అప్పుడు వీళ్ళకు తెలియదేమో అప్పుడే చెప్పారు. మరి అప్పుడు ఏమైంది వీళ్ళకి? జబర్దస్త్ లో డబుల్ మీనింగ్ డైలాగ్ వాళ్ళకి ఏమవుతుంది భయ్యా? ఆ డబుల్ మీనింగ్ డైలాగ్లకి వీళ్ళు ఏమేమవుదు? నాగబాబు గారు, సార్ మీరు ఇంత పెద్దోళ్ళు అయి ఉండి, ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి, ఇంత ఇదిలో ఉండి, సార్ మీరు కూడా ఇలా బయట వాళ్ళు ఇట్లా సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదండి నిజంగా. లిటరల్లీ నేను చెప్తున్నాను సార్, ఇలా ఉంటే డౌన్ ఫాల్స్ చాలా వచ్చేస్తాయి సార్. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటున్నారు, నాగబాబు గారు ఇలా మాట్లాడుతున్నారు, అమ్మాయిలు ఇలా స్వేచ్ఛగా ఉండని చెప్పి. నాకు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రెస్పెక్ట్ ఉందండి. నేను ఆయన ఏ దారిలో వెళ్తే ఆ దారి మాదని చెప్పేసి నడిచే వాళ్ళం మేము. నేను పవన్ కళ్యాణ్ గారి దారిలో నడిచే వాళ్ళం మేము. కాకపోతే నేను చెప్తున్నాను, నాగబాబు గారు ఓన్లీ ఆయన మీద రెస్పెక్ట్తో నేను మీ గురించి మాట్లాడాలి అని చెప్పేసి నాకు కొంచెం ఇది అవుతుంది. కాబట్టి నేను నాగబాబు గారి గురించి మాట్లాడలేకపోతున్నాను. సో ఆ తర్వాత మిగిలిన వాళ్ళ మీద గట్టిగా మాట్లాడతాం బ్రో. అది చెప్తున్నా కదా, మన వాళ్ళకి ఏంటంటే ఓకే వీటితో పెట్టుకుంటే మనకు యూజ్ ఉండదు, వీటితో పెట్టుకుంటే యూజ్ ఉంటుంది అనుకూల వాళ్ళనే చేస్తున్నారు. ఎవరికి భయ్యా నాన్ వచ్చిన ఫాలోవర్ సబ్స్క్రైబర్లకి నేను ఒకటే చెప్తున్నాను, అన్ఫాలో కొట్టండి బ్రో. ఆడెవడు బ్రో, ఆడు చూపించకపోతే బ్రో మ్యాప్ ఓపెన్ చేసి విదేశాలే తిరగచ్చు బ్రో. మ్యాప్లలో కూడా కనబడుతున్నాయి. మ్యాప్ కనబడితే శాటిలైట్ మ్యాప్ కొడితే ఈజీగా మొత్తం కనబడుతుంది బ్రో. మొన్న ఐబొమ్మ రవిని సజ్జనార్ గారు పట్టుకోకపోయినా కూడా పట్టుకున్నామని చెప్పేసి చెప్తున్నారు కదా, ఇప్పుడు ఎందుకు పట్టుకోవట్లేదు అనేది పట్టుకోకుండా జైలుకి ఎట్లా పోయింది బ్రో ఆయన? ఇక్కడికి వచ్చిన తర్వాత పట్టుకున్నారు కదా. అదే ఎక్కడో పట్టుకున్నారు కదా, అతన్ని ఎందుకు పట్టుకోవడం లేదు బ్రో? నేను ఒకటి చెప్తాను బ్రో, ఇతని మీద ఇంకా కంప్లైంట్లు అనేది ఏం రేజ్ అవ్వలేదు బ్రో గట్టిగా. సో ఇతను ఏంటంటే ఇంకా వార్నింగ్ ఎవరికి అంత పర్ఫెక్ట్గా వార్నింగ్ ఎవరికి రాలేదు. దీని గురించి ఇంకా జనాల్లో తెలియలేదు, చాలా మందికి ఇంకా తెలియలేదు. సో నేను చెప్పానంటే అందరికీ తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఇతని మీద కూడా చర్యలు తీసుకుంటారు బ్రో. ఒక ఆడవాళ్ళని అన్నందుకే ఉమెన్ కమిషన్ గారు అప్పుడప్పుడు యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు సీతాదేవిని కానీ తర్వాత ఉన్నటువంటి హిందువులను అందరినీ అన్నందుకు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? సీతాదేవి గారు సెలబ్రిటీ కాదు కదా, అందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మన వాళ్ళు. నేను చెప్పాను ఏంటంటే సీతాదేవి గారు, ద్రౌపది గారు, అమ్మ తల్లులు వాళ్ళు సెలబ్రిటీ కాదు కదా బ్రో, వాళ్ళు దేవతలు కదా. సో దేవతలు మనల్ని చూడరు, మన మాటలు వినరు అనుకున్న వాళ్ళేమో వాళ్ళు, అందుకని చెప్పేసి యాక్షన్ తీసుకోవట్లేదు. సో అప్పుడు ఏంటంటే దేవతలే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు, అది మ్యాటర్. థ్యాంక్ యూ.